నేనెక్కడికి వెళ్ళను నాన్న, మీ దగ్గరే ఉంటాను. కానీ అతను మన దగ్గర ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదోనని భయంగా ఉంది. నాలో లోపాన్ని చూడకుండా నా మనసును చూసి నన్ను నువ్వు ప్రేమించావుగా. మనిద్దరి మధ్యన ఉన్న ఈ ప్రేమే మనల్ని ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తుంది. కనీసం భార్యను కూడా చూడకుండా అలరుస్తున్నావేంటి? అసలు భార్యతో నడుచుకునే పద్ధతి ఇది. భార్యను ఎలా చూసుకోవాలో నువ్వు నాకు చెప్తున్నావా? వదిన్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని కనీసం ఒక్కసారి ఆలోచించావా? ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు భార్గవని మర్చిపోతావో లేదో చెప్పు. ఎలా మర్చిపోగలనన్నయ్య? ప్రియా నన్ను ఇష్టపడి దగ్గరికి చేరితే భార్గవిని నేను ఇష్టపడి దగ్గరికి చేరాను. అవును, ఇప్పుడు నిన్ను స్కూల్ దగ్గర ఒక ఆంటీ తీసుకొచ్చింది కదా, ఆంటీ నీకేమవుతుంది? మా మమ్మీ అంకుల్. ఈరోజు మా డాడీ ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోయారు, అందుకే మా మమ్మీ తీసుకొచ్చింది అంకుల్. పాప ఇంత కాన్ఫిడెంట్గా మమ్మీ అని పిలుస్తుందంటే నాతో జీవితం వద్దనుకుని వెళ్ళిపోయిన భార్గవి అవినాష్తో జీవితం పంచుకుందన్నమాట. బాయ్ మున్ని. బాయ్ అంకుల్. ఆ అంకుల్ నీకు తెలుసా? తెలుసు మమ్మీ, డాడీ ఫ్రెండు. నువ్వు నాకేమవుతావు అని అడిగారు. ఏమని చెప్పా? మమ్మీ అవుతావు కదా, మమ్మీ అనే చెప్పాను. డాడీని డాడీ అనే చెప్పాను. ఏం మమ్మీ, ఏమైంది? ఏమైంది మమ్మీ? ఏం లేదమ్మా, టైం అవుతోంది, నువ్వు స్కూల్కి వెళ్ళు. అలాగే. బాయ్. బాయ్. బాయ్ మమ్మీ. మున్ని నేను మమ్మీ అని చెప్పాక ఆయన తప్పకుండా అపార్థం చేసుకొని ఉంటారు. ఓన్లే అది ఒకందుకు మంచిది. ఇక నుంచైనా నా గురించి ఆలోచించడం మానేసి ప్రియతో సంతోషంగా ఉంటారు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఝాన్సీ, చాలాసేపటి నుంచి నీ గురించి ట్రై చేస్తున్నానమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బాగా బిజీగా ఉన్నావమ్మా? మా పోలీసుల బిజీ సంగతి మీకు తెలిసిందే కదా అంకుల్. మిస్ అయిపోతున్న నేరస్తుల్ని పట్టుకునే హడావుడిలో మిస్డ్ కాల్స్ పట్టించుకునేంత తీరిక కూడా లేదు. చెప్పండి అంకుల్, ఏదైనా అర్జెంటు పనా? అవునమ్మా, నీ హెల్ప్ కావాలి, అందుకే ఫోన్ చేశాను. హెల్పా? ఏంటో చెప్పండి అంకుల్. ఇంత సింపుల్ మ్యాటర్ గురించి అనవసరంగా ఎందుకు వర్రీ అవుతారు అంకుల్? ఇలాంటి 420 గాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. వాడిప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా. అవునమ్మా, కానీ వాడు చాలా మాయగాడు. ఏమన్నా తేడా వస్తే మీ ఆంటీకి నిజం చెప్పేస్తాడమ్మా. జాగ్రత్తమ్మా. ఇలా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళని నా కెరియర్లో ఎంతో మందిని చూశాను అంకుల్. వీడొక లెక్క. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా అంకుల్. డోంట్ వరీ. ఓకేనమ్మా. డ్రైవర్, బండి సాకేత్ కాలనీకి పోని. అత్తయ్య, టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. నీకెందుకు బాబు ఇవన్నీ? నాకు మీరు కాకపోతే ఎవరున్నారు అత్తయ్య? నాకు మీ బాగోగులు చూసుకోవడం తప్పించి వేరే బాధ్యతలే ఉంటాయి. అయినా ఇంట్లో అందరి బాగోగులు చూస్తారు, మీరు మాత్రం టైంకి టాబ్లెట్ వేసుకోరు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏదో పరధ్యానంలో ఉండి వేసుకోవడం మర్చిపోయాను బాబు. అయినా మీరందరూ చక్కగా ఉంటే నా ఆరోగ్యానికి ఏమవుతుంది బాబు? అర్థమైంది అత్తయ్య, మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు బాగా అర్థమైంది. హారిక నాతో సరిగ్గా ఉండడం లేదనేగా. ఏం చేస్తాం, నా కర్మ అంతే. నేను నిజంగా మారిపోయాను, అయినా నన్ను నమ్మట్లేదు.
దానిని నమ్మించడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి దాని మనస్తత్వం అంతే బాబు. ఒకసారి ఎవరి మీదన్నా కోపం వస్తే అంత తొందరగా కలవదు. ఒక పని చేద్దాం బాబు, అమెరికా నుంచి నా మనవణ్ణి తీసుకొచ్చావనుకో, కనీసం కన్నబిడ్డను చూశాకైనా దాని మనసు మారుతుందేమో. సత్యం, డిస్కషన్ మనోడి మీదకి మళ్ళిందేంటి? ఇప్పటికిప్పుడు కొడుకుని నేనెక్కడి నుంచి కని తీసుకురావాలి? నాకు తీసుకురావాలనే ఉంది అత్తయ్య. వాడిని బోర్డింగ్ స్కూల్లో చేర్పించానని చెప్పాను కదా, మధ్యలో తీసుకురావడం కుదరదు అత్తయ్య. పైగా వాడు వచ్చిన తర్వాత కూడా హారిక నాతో సరిగ్గా ఉండలేదనుకోండి, అనవసరంగా వాడి మనసు బాధపడుతుంది. అయినా హారిక ఏదో ఒకరోజు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అంతవరకు మీకు సేవలు చేసుకుంటూ ఇలా ఈ శేష జీవితాన్ని గడిపేస్తాను. ఒక్క నిమిషం అత్తయ్య. హలో, చెప్పు మాయా. ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు? డబ్బులు వచ్చే ప్లాన్ ఏదన్నా వేస్తున్నావా? లేకపోతే పాత పెళ్ళాన్ని కొత్త అత్త మమ్మల్ని చూస్తూ మురిసిపోయి వెళ్ళిన పని మర్చిపోయావా? మర్చిపోతే మొన్న 5 లక్షలు ఎలా తీసుకొచ్చిస్తాను? దేనికైనా కొంచెం టైం పడుతుంది. కొందరి దగ్గర నుంచి బిజినెస్ తీసుకోవాలి, కొందరిని బతిమాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళకి సెంటిమెంట్తో కొడితే కానీ వర్కౌట్ కాదు. సర్లే, ఏదో ఒకటి చెయ్యి. బంజారా హిల్స్లో ఫ్లాట్ అన్నావు కదా, నువ్వు ఇచ్చిన 5 లక్షలు అడ్వాన్స్ కింద ఇచ్చేశాను. రిజిస్ట్రేషన్ చేయించుకోమని వాళ్ళు తొందర పెడుతున్నారు. ఇంకా 50 లక్షలు కావాలి. తొందరగా అయ్యేటట్టు చూడు. ఏంట్రా నువ్వనేది? రమేష్కి యాక్సిడెంట్ అయిందా? ఆపరేషన్కి 5 లక్షలు కావాలా? ఈ విషయం ఇంత నెమ్మదిగా చెప్తున్నావేంట్రా? వాడు నా ఫ్రెండ్ రా, నా ప్రాణం. వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఇదిగో 5 లక్షలు నేను తీసుకొస్తాను. తొందరగా ఆపరేషన్ ఏర్పాటు చూడు. ఎవరికి బాబు యాక్సిడెంట్ అంటున్నావు? రమేష్ అత్తయ్య, నా ఫ్రెండు. చిన్నప్పటి నుంచి ఒకే ఫుడ్ ఒకే బెడ్. అలాంటి నా ప్రాణ స్నేహితుడిని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూస్తాను అనుకోలేదు అత్తయ్య. వెంటనే వెళ్ళి నేను నా స్నేహితుని కాపాడుకోవాలి. 5 లక్షలు ఇచ్చి నా ఆపరేషన్ జరిపించాలి. వెళ్ళొస్తాను అత్తయ్య. చూసారా అత్తయ్య, ప్రాణ స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని తెలిసేసరికి నా పరిస్థితి ఏమిటో కూడా మర్చిపోయాను. ఆనాడు మొసలి నుంచి గజేంద్రుని రక్షించడానికి విష్ణుమూర్తి ఆయుధాలు లేకుండా వెళ్ళినట్టు నేను డబ్బులు లేకుండా వెళ్తున్నాను అత్తయ్య. నా డబ్బులన్నీ అక్కడ అమెరికాలో డాలర్లలో ఉన్నాయి. ఇక్కడ చూస్తే పైసా కూడా లేదు. మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు, కానీ ఆల్రెడీ మీ దగ్గర 5 లక్షలు తీసుకున్నాను. మళ్ళీ అడగడానికి నాకు నోరు రావడం లేదు. నా దగ్గర నీకు మొహమాటం ఏంటి బాబు? అయినా ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువ కాదు. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. అవసరం లేదు. అవసరం లేదంటీ. అతని ఫ్రెండ్ రమేష్ ఆపరేషన్ కోసం మీరు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటి పానకంలో పుడకలాగా? కుంపదీసి డాక్టర్ మామ పంపించాడా ఏంటి? అదేంటమ్మా, పాపం అబ్బాయి ఎవరో ప్రాణాపాయంలో ఉంటే మా అల్లుడు గారు మంచి మనసుతో ఆదుకోవాలనుకుంటున్నారు. వద్దంటావేంటమ్మా? నా ఉద్దేశం అది కాదంటీ. ఇక్కడ మీరెలా అయితే మీ అల్లుడి గారి మంచి మనసుకి చలించిపోయారో అక్కడ హాస్పిటల్లో అంకుల్ కూడా అలాగే చలించిపోయారు. ఈయన గారి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నేనే అంకుల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అల్లుడి గారి ఫ్రెండ్ అని తెలిసేసరికి అంకుల్ ఫ్రీగా ఆపరేషన్ చేస్తానన్నారు. కాబట్టి నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటీ. ఇప్పుడే అల్లుడి గారిని తీసుకురమ్మని నన్ను పంపించారు. మేం హాస్పిటల్కి వెళ్తున్నాం.
పదండి అల్లుడు గారు. ఏరా, నువ్వు డాక్టర్ చిరంజీవి గారి అల్లుడివా? నువ్వు అమెరికా నుంచి వచ్చావా? ఎవరికి రా కథలు వినిపిస్తున్నావు? నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఆనకాపల్లి బెల్లం మార్కెట్లో పనిచేసే మొహము నువ్వును. అమెరికా నుంచి వచ్చానని చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావురా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా ఆ ఇంటి నుంచి వెళ్ళిపో. లేదనుకో నా పోలీస్ పవర్ ఏంటో చూపించాల్సి వస్తుంది. నీ పోలీస్ పవర్కి భయపడే రోజులు పోయాయి ఇన్స్పెక్టర్. అదే ఇంతకు ముందు అయితే భయపడి ఉండేవాడినేమో, కానీ ఇప్పుడైతే భయపడేంత సీన్ లేదు. మీరన్నట్టు నేను చిరంజీవి అల్లుని కాకపోవచ్చు, కానీ చిరంజీవి కూతురు హారిక ఉంది కదా, అదే మీ పోలీస్ భాషలో చెప్పాలంటే హారిక అలియాస్ గాయత్రి. ఆ గాయత్రికి భర్తని. భార్య ఎక్కడుంటే భర్త కూడా అక్కడే ఉండడం న్యాయం కదా. మీరిలా ఇంట్లోంచి వెళ్ళిపోమ్మనడం తప్పు కదా? ఏరా, తిక్క తిక్కగా ఉందా? ఎవర్రా నీకు భార్య? ప్రేమించారని మోసం చేసి పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం కొట్టేసి బయటికి పంపించేసిన గాయత్రి ఇంకా నీకు భార్య ఎలా అవుతుందిరా? ఒకసారి మోసపోయినా క్షమించి వదిలేసిందనా? మళ్ళీ ఇంకోసారి మోసం చేయాలనుకుంటున్నావు? చూడు, ఇప్పుడు గాయత్రి గతం మొత్తం మర్చిపోయి హారిక స్థానంలో నిలబడి ఒక తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడుతూ చాలా మంచి పని చేస్తోంది. అక్కడ కూడా నీ వ్యాపారాన్ని మొదలు పెట్టకు. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆ ఇంట్లోంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టను. నీకేం చేతనైతే అది చేసుకోపో. ఏరా, పొగరెక్కిందా నీకు? మాటలతో చెప్తే అర్థం కావడం లేదా? నా గనుక తిక్కరేగిందంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. చంపే ఇన్స్పెక్టర్. నువ్వు నన్ను చంపిన మరుక్షణం ఆ ఇంట్లో ఆ ముసల్ది, అదే ఆ రాజేశ్వరి కూడా బకెట్ దన్నేస్తుంది. హలో, ఏంటి షాక్ అయ్యావా? ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా ఇంత ధైర్యంగా ఇంట్లో ఎలా అడుగు పెడతాననుకున్నావు? గాయత్రి నా భార్య అని చెప్పడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పొరపాటున నాకేమైనా జరిగిందనుకో, అరగంటలో ఫోటోలన్నీ రాజేశ్వరి దేవి దగ్గరికి చేరిపోతాయి. అది మన ప్లాన్ అన్నమాట. ఏది, ఎన్కౌంటర్ చేస్తానన్నావుగా? చెయ్యి. ఇప్పుడు అర్థమైందా ఇన్స్పెక్టర్? నీ పవర్ని మించిన బ్రహ్మాస్త్రం నా దగ్గరుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వే మర్యాదగా నా విషయంలో తలదోర్చకుండా వెళ్ళిపో. వెళ్తాన్రా, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. నిన్ను ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నాన్న, ఝాన్సీతో మాట్లాడతా అన్నారు కదా, మాట్లాడారా? మాట్లాడానమ్మా. ఝాన్సీ మీ ఆయన్ని పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఏమన్నారు? ఇంట్లోంచి వెళ్ళిపోతా అన్నారా? లేదమ్మా, తప్పు చేసిన వాడెవడైనా పోలీసుల్ని చూస్తే భయపడి పారిపోతాడు. కానీ నువ్వు చెప్పినట్టు మీ ఆయన సామాన్యుడు కాదమ్మా. పరిస్థితిని బట్టి ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో బాగా తెలిసినవాడు. వార్నింగ్ ఇచ్చిన ఝాన్సీకే తిరిగి వార్నింగ్ ఇచ్చాడట. తనని ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే
అసలు విషయం మీ అమ్మతో చెప్తానని భయపెట్టాడట. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఏదో ఒకటి చేయాలి నాన్న. ఆయన ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఆయన ఏదో డబ్బు ఆశించి వచ్చాడు కదా, పోతే డబ్బు పోని అని నిర్లక్ష్యం చేయొద్దు నాన్న. ఆయన ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం. ఆయన అనుకున్న డబ్బు తీసుకున్నాక చివరికి అమ్మతో అసలు విషయం చెప్పినా చెప్పేశాడు.